ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూడటం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇది ప్రత్యేకించి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ట్ చేసిన డిపార్ట్మెంట్. ఒకటి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ. దీన్ని చాలా ఇష్టంతో తీసుకున్నాను, ఎంపిక చేసుకున్నాను. ముందుగా ఒక 10 to 11 పాయింట్ ఎజెండాలో సిద్ధం చేసుకున్నాం మీకు తెలియజేయడానికి. దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా, ఒక సంస్థ ముందుకెళ్ళాలన్నా దాంట్లో ఉండే నడిపే వ్యక్తులు సమూహం వారు చాలా చాలా ముఖ్యం, హ్యూమన్ రిసోర్సెస్. అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది, ముందు భద్రత సిబ్బంది కొరత ఉంది. ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది. సో ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు, డిఎఫ్ఓలు అందరికీ కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇవి మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్, ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు రాష్ట్రానికి. కానీ ముందస్తుగా నేను పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాను, ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది. అలాగే మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు, అధికారులు చెప్పినట్టుగా మన శ్రీశైలంలో వారిని దాడి కానీ